దేవుడు చాలా వారి ద్వారా మనకు పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. గాడ్ టీచర్స్ లెసన్స్ త్రూ మెనీ లైఫ్స్. బైబిల్లో కూడా మనం చూస్తే వేరే వేరే జీవితాలని దేవుడు మన కోసం రాయించాడు. అయితే కొన్ని విషయాలు మనం ఆలోచిస్తే మనం ఊహించని వాటిని ఉపయోగించుకొని దేవుడు మనకు పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. మనకంటే తక్కువ వాటిని ఉపయోగించుకొని మనకు పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. దీనత్వం గురించి నేర్పించడానికి, హంబుల్నెస్ గురించి నేర్పించడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు తెలుసా? మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించనంటున్నాడు. సో దీనత్వం గురించి దేవుడు నేర్పించడానికి ఎవరిని వాడుకున్నాడు? చంటి బిడ్డలను వాడుకున్నాడు కదండి. సోమరితనం ఉన్న వాళ్ళకి పాఠం నేర్పించడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? సోమరి చీమల యొద్దకు వెళ్ళుము. మనం అలాంటి వారి దగ్గర నుంచి మనం పాఠం నేర్చుకోవాలంటే ముందు మనకేం రావాలి? దీనత్వం ఉండాలి. నేనేంటో ఆఫ్టర్ ఆల్ చీమ దగ్గర నుంచి నేను పాఠం నేర్చుకోవడం ఏంటి? అవసరమైతే నేనే నేర్పిస్తాను దానికి అంటామేమో. దేవుడు ఇంకా మనం గమనిస్తేనండి, ఈవేళ ఇంకోళ్ళ జీవితాన్ని మన ముందు పెట్టి అసలు ఊహించాం ఇలాంటి వ్యక్తి ద్వారా కూడా దేవుడు పాఠం నేర్పిస్తాడా అని. ఒక వేశ్య, రాహాబ్ ఎవరు? ఒక వేశ్య. ఆ వేశ్య ఎడల అసలు నిజానికి సమాజం అసహించుకుంటారనమాట అలాంటి వ్యక్తిని. గౌరవం ఇవ్వని వ్యక్తి, తన వృత్తిని బట్టి అసహించుకునే వ్యక్తి అనమాట. అలాంటి వ్యక్తి జీవితాన్ని దేవుడు ఉపయోగించుకొని ఆయన ఆ బిడ్డ ఎడల ఎలా కృప చూపించి తన జీవితాన్ని మార్చి ఎలా నడిపించాడో, తన జీవితం నుంచి తను ఏ రీతిగా కృప చూపించాడో మనకు పాఠాలను నేర్పించబోతున్నాడు. రాహాబు జీవితం నుంచి ఒక 5 శ్రేష్టమైన పాఠాలు ఇదేనో మనం నేర్చుకోబోతున్నాం. నిజానికి రాహాబు జీవితాన్ని మనం చూస్తూ ఉంటేనండి మనం ఏమంటాం తెలుసా? రాహాబులో కాదండి, దేవుడు ఆ విషయాలన్నీ నా జీవితంలో చూపించాడండి, నా ఎడలో కూడా కృప చూపించి అలాంటి మేలు చేశాడండి అని మనం అంటాం. సో ఇంతకీ ఏంటి రాహాబు ద్వారా, రాహాబు జీవితం నుంచి ప్రభు మనకు నేర్పించే పాటలు, రాహాబుకి ఎలాగా ఆయన కృప చూపించాడో ఏదైనా మనం చూడబోతున్నాం. అసలు రాహాబు జీవితం మనకు ఎక్కడ తేటగా కనపడుతుంది అంటే యెహోషువ గ్రంథంలో. సో యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం దయచేసి మీ ముందు పెట్టుకోండి. సో ఆ భాగం నుంచి కూడా మనం అనేక పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము మొదటి 18 వచనాల్లో కూడా మనం ఇది పాఠము 2వ అధ్యాయము మొదటి 24 వచనాలు కదా, వీటన్నిటి నుంచి కూడా మనం పాఠం నేర్చుకోబోతాం. ఓకే, రైట్. సో మొట్టమొదటి పాఠం మనం రాహాబు ఎడల దేవుడు ఎటువంటి కృపను చూపించాడు అని అనడానికి, రాహాబును రక్షించాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చెప్పండి, రాహాబుని ఏం చేసుకున్నాడట? ఏర్పాటు చేసుకున్నాడంట దేవుడు రాహాబుని రక్షించాలని. నిజానికి యెరికోని దేవుడు శిక్షించాలనుకున్నాడు. దేవుడు యెరికోని ఎందుకండి శిక్షించాలనుకున్నాడు అని అంటే, యెరికో భయంకరమైన పాపంతో నిండి ఉంది. యెరికో నిండి వెంటనే మనకు గుర్తొచ్చేది ఏంటంటే, యెరికో స్పెషల్ ఏంటి? యెరికో స్పెషల్ ఏంటి? గోడ కదండి. యెరికో అని వెంటే యెరికో చుట్టూ ఏముందంట? గోడ. ఇవి చైనా అని వెంటే చైనాలో మనకు గుర్తొచ్చేది ఏంటి? గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఓకే, అలాగే యెరికో కూడా ది గ్రేట్ వాల్ ఆఫ్ జెరికో ఉందన్నమాట. ఆ గోడ గురించి నేను కొంచెం స్టడీ చేశాను. అది ఆ గోడ మనం కట్టుకునే 9 అంగుళాల గోడ లాంటిది కాదు. మన గోడల సైజులు ఎంత ఉంటాయి? మ్యాక్సిమం కొంచెం పెద్ద గోడ కట్టామంటే మన గోడలు 9 అంగుళాలు, ఇంకా పెద్దది కట్టేస్తే 12 అడుగులు అంటున్నాను, అంగుళాలు గోడ. కానీ ఈ యెరికో గోడ ఎంత అంటే 14 మీటర్ల ఎత్తు అంట గోడ. అంతేకాకుండా దాని వెడల్పు ఎంత పెద్దదంటే దాని మీద కొంతమంది ఇల్లులు కట్టుకొని బతికేస్తున్నారు, గోడ మీద ఇల్లులు కట్టుకొని బతుకుతున్నారు. ఇంతకీ రాహాబు ఇల్లు ఎక్కడుందంటే తెలుసా? గోడ మీద ఇల్లు కట్టుకుంది. ఇంకోటి దాని గురించి రాసింది ఏంటంటే, దాని మీద రోడ్డు ఉందంట ఆ గోడ మీద.
2 గుర్రాలు ఇటు నుంచి ఒక గుర్రం అటు నుంచి ఒక గుర్రం వచ్చే అంత ప్లేస్ ఉందంటండి. అంటే డబుల్ రోడ్ అనమాట. ఏ 40 ఫీట్ రోడ్ ఉందో దేని మీద, ఈ గోడ మీద, అంత పెద్దది. ఈ ఎరుకోకి చాలా గర్వం ఏంటంటే మాకెంత గోడ ఉంది కాబట్టి మమ్మల్ని ఎవరో ఏమీ చేయలేరని చెప్పి చాలా గర్విస్తూ ఉంటారు ఆ గోడను బట్టి. అయితే ఎరుకోని దేవుడు ఎందుకంటే నాశనం చేద్దాం అనుకున్నాడు అని అంటే అసలు విషయం చెప్తాను. వీళ్ళు ఎంత పాపం పెట్టిరేగిపోయిందంటే వాళ్ళకి, ఈ గోడను కట్టేటప్పుడు అంటండి పసిపిల్లల్ని బలిచ్చేవారట. పసిపిల్లల్ని గుమ్మం లేపేటప్పుడు బలిచ్చేవారట. ఈ గోడలు కూలిపోయిన తర్వాత కొంతమంది తవ్వుతూ ఉంటే తవ్వకాలో ఏం దొరుకుతున్నాయంటే పసిపిల్లల్ని పాతి పెట్టిన బాక్సులు కనపడుతున్నాయట. అది ఓపెన్ చేస్తుంటే చిన్న చిన్న పిల్లల బాక్సులు కనపడుతున్నాయటండి. అంటే వాళ్ళు దేవతకి అలాగ బలిచ్చి పిల్లల్ని అప్పుడు దాని మీద ఏం కడుతున్నారు, వాళ్ళు అంత క్రూరులు అన్నమాట. ఈ విషయం మీకు ఎలా తెలిసిందండి అని అంటే యెహోషువ ఒక మాట అంటాడు చూడండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనం. ఎవడు ఎరుకో పట్టణంను కట్టించ పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును. దాని తలుపులను నిలవనెత్తి వాని కనిష్ఠ కుమారుడు చచ్చును. ఎవరంటున్నారు ఈ మాట? యెహోషువ అన్నాడు. ఇది కానీ ఎరగొట్టం కదా, మళ్ళీ ఎవరన్నా కడితే బిడ్డలు చేస్తారు. అంత సీరియస్ మాట ఎందుకు అన్నాడండి అంటే ఆ ఎరుకో గోడ వెనకన అంత భయంకరమైన చరిత్ర ఉందన్నమాట. సో దేవుడు అలాంటి భయంకరమైన క్రూరులైన ఈ ఎరుకోను శిక్షించడానికి దేవుడు పూనుకున్నాడు అనమాట. ఇన్ఫ్యాక్ట్ దేవుడు కూడా ఆకాను టైంలో ఆకాన్ ఏం చేశాడు, ఆ ఎరుకోలో కొన్ని వస్తువుల్ని తీసుకున్నాడు. దేవుడు ఎందుకు ఆ వస్తువులు తీసుకోవద్దు అన్నాడంటే ఎరుకో పట్టణాన్ని దేవుడు శపించాడు. శపితమైన దాన్ని నువ్వు ఏది కూడా అపహరించొద్దు, తీసుకోవద్దని చెప్తున్నాడు అనమాట. ఎందుకు అంత శాపాన్ని పలికాడు ఎరుకో పట్టణం మీద అంటే వాళ్ళలో అంత భయంకరమైన పాపం ఉంది. పట్టణానంతని నాశనం చేద్దాం అనుకున్నాడు. కానీ ఆ పట్టణంలో ఒక వ్యక్తిని ఆయన రక్షించాలనుకున్నాడు. ఏ వ్యక్తి? రాహాబు. మనం క్రొత్త నిబంధనలో చూస్తే అలాంటి ఎరుకో పట్టణంలోనే ఇంకో వ్యక్తిని ప్రభు రక్షించాడు. ఎవరైనా చెప్పగలరా ఎరుకో పట్టణంలో దేవుడు రక్షించిన ఒక వ్యక్తి, క్రొత్త నిబంధనలో కనిపించే వ్యక్తి? అంటే నాకు గుర్తొచ్చిన మాది ఏదంటే గుడ్డి భర్తమై జ్ఞాపకం వచ్చాడు. భర్తమై కూడా ఎరుకో పట్టణానికి ప్రభు వెళతా ఉంటే అక్కడ ఆయన కనపడతాడు అనమాట. ప్రభు అక్కడ జక్కయ్యను కూడా భర్తమైను జక్కయ్య కూడా ఎరుకో అనుకుంటా. సో ఎరుకో గుడ్. సో మొత్తం మీద దేవుడు అలాంటి ఎరుకో దాంట్లో కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకొని రక్షిస్తున్నాడు అన్నమాట. దేవుడు రాహాబుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. గాడ్ హ్యాస్ చోజన్ రాహాబ్ టు సేవ్ రాహాబ్. ఇది ఎలా చెప్పారండి దేవుడు రాహాబుని ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే, ఇప్పుడు మనం మళ్ళీ యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంకి వెళదాము. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలు ఒక్కొక్క దేశాన్ని జయించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడి వరకు వచ్చేసారు? ఎరుకో పట్టణం వరకు వచ్చారు. ఎరుకో పట్టణం మీరు ఇంకా వెళ్ళక ముందు యోర్దాన్ కూడా దాటారు. 2 వేగులు వారిని పంపించాడు. వాళ్ళు వేగులు వారు వెళ్ళారు, ఎరుకో పట్టణాన్ని చూడడానికి వెళ్ళారు. స్పైస్ అనమాట. వాళ్ళు వెళ్ళడం ఎక్కడ దిగారో చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశం ముఖ్యంగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి షిత్తీమునొద్ద నుండి వారిని రహస్యంగా పంపెను. వారు వెళ్ళి రాహాబనునొక వేశ్య ఇంట చేరి అక్కడ దిగను. ఎక్కడ దిగరు? అది పెద్ద పట్టణం, బోల్డ్ ఇల్లులు ఉన్నాయి. తిప్పి వీళ్ళింటికే ఎందుకు వెళ్ళారు, రాహాబ్ ఇంటికే ఎందుకు వెళ్ళారండి అని అంటే
ఎందుకు వెళ్ళారు తెలుసా? ఎక్కడన్నా వెళ్ళొచ్చు. యెహోషువ ఏం చెప్పలేదే, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళండి అని ఏం చెప్పలేదే. వీళ్ళకు కూడా అక్కడ ఎవరూ తెలీదు, రాహాబు కూడా ముందు పరిచయం ఏమీ లేదు. ఫస్ట్ టైం ఆ ఊర్లోకి వెళ్తున్నారు. వెళ్ళడం డైరెక్ట్గా ఎవరింటికి వెళ్ళిపోయారు? రాహాబు ఇంటికి వెళ్ళారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? అదొక వేశ్య గృహము. అలాంటి చోటుకి ఎందుకు వెళ్ళారండి అంటే ఒక దీని వెనక ఒక చరిత్ర ఉందండి. ఏంటో తెలుసా? మీరే చూడండి. దేవుడు అసలు రాహాబుని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి వీళ్ళు రాహాబు ఇంటికి వెళ్ళారు. ఎలా చెప్పారండి? మత్తయి సువార్త 1వ అధ్యాయం చూడండి. దేవుడు ఆయన కుటుంబంలో ఉన్న కొంతమంది పేర్లు ఇక్కడ రాస్తాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుతున్నాను. అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి, ఆయన వంశము. ఇప్పుడు చూడండి, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను, యోదా తామారునందు పెరుసును జరహును కనెను, పెరసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమినాదాబును కనెను, అమినాదాబు నయస్సును కనెను, నయస్సును సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతును ఓబేదును కనెను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఒక వంశావళి చూస్తున్నాం, యేసుక్రీస్తు వంశావళి. ఆ వంశావళిలో చాలా పేర్లు ఉన్నాయండి. ఆయన ఫ్యామిలీలో చాలా పేర్లు ఉన్నాయి. ఆ పేరుల్లో ఒక పేరు కనిపించింది మనకు సడన్గా. ఎవరి పేరు? రాహాబు. దేవుడు ఒక రాహాబును ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. ఆయన గొప్ప రక్షణ సంకల్పంలో ఉంచుకున్నాడు. ఆయన ప్లాన్ అది ఉంది కాబట్టి వీళ్ళు వెళ్ళి ఎక్కడికి వచ్చారు? డైరెక్ట్గా రాహాబు ఇంటికి వచ్చారనమాట. సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే దేవుడు మనల్ని ఎందుకు కలుసుకున్నాడు తెలుసా? మనం ఆయన ఏర్పాటులో ఉన్నాం. కీర్తన 59:10 ఒక మాట ఉంటుంది, మన దేవుడు తన కృపలో మనలను కలుసుకున్నాడు అన్న మాట. చూడండి, Psalm 59:10, కీర్తన 59:10, నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకున్నాడు. దేవుడు ఎప్పుడు కలుసుకున్నాడు? దేని బట్టి కలుసుకున్నాడు మనల్ని? తన కృప చేత మనల్ని కలుసుకున్నాడు. తన ఏర్పాట్లో మనం ఉన్నాం కాబట్టి హీ మెటర్స్ అనమాట, మనల్ని కలుసుకున్నాడు. బైబిల్లో మనం చాలామందిని చూస్తూ ఉంటాం. జక్కైని ఆయన వచ్చి కలుసుకున్నాడు. సుంకపు మెట్టున్న ఒక లేవి, ఒక మత్తయ్య కూర్చొని గుండాయిజం చేస్తూ ఉంటే ఆయన వచ్చి ఆయన కలుసుకున్నాడు. కాదు, ఇక్కడ దేవుని బిడ్డలు వెళ్ళడం డైరెక్ట్గా ఆమె ఇంటికే ఎందుకు వెళ్ళారండి అంటే ఆమె దేవుని ఏర్పాట్లో ఉందన్నమాట. సో దేవుడు రాహాబుని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నేను అనుకుంటున్నాను వాళ్ళు అక్కడికి వెళ్ళి రాహాబుకి చెప్పుంటారు, మేము ఎవరమో తెలుసా. వాళ్ళు ఫారినర్స్, చూడడానికి ఎరుకో పట్టణస్తుల్లా లేరు. రాహాబు అడుగుంటుంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు కొత్తగా ఉన్నారేంటి, మీ భాష వేరేగా ఉంది. వాళ్ళు చెప్పి ఉంటారు, మేము ఇశ్రాయేలు, త్వరలో ఈ దేశానికి అటాక్ చేయడానికి వస్తున్నాం, మేము వేగు చూడడానికి వచ్చాం. ఆమె ఆ మాటలు విని రక్షింపబడి ఉంటుంది, ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఉంటుంది. దాని తర్వాత మనం చూద్దాం కొత్త విషయాలు. అయితే రాహాబుని దేవుడు ఎలాగైతే ఏర్పాటు చేసుకొని రక్షించుకున్నాడో, మనం చాలామంది జీవితాలు అలాగే చూస్తూ ఉంటాం. ఊహించని వాళ్ళని దేవుడు అలాగే రక్షించుకున్నాడు అనమాట. సిలువ మీద దొంగ గురించి ఆలోచించండి. సిలువ మీద అసలు ఆ దొంగ సిలువ మీదకి ఎందుకు వచ్చాడు? అసలు అంత శిక్ష ఎందుకు భరిస్తున్నాడు? తన జీవితంలో ఎన్నో భయంకరమైన క్రిమినల్ పనులు చేస్తుంటాడు, ఎంతోమంది జీవితాలు నాశనం చేస్తుంటాడు. కాబట్టి గవర్నమెంట్ ఇంకా వీడికి చావే బెటర్ అని చెప్పి ఇంకా సిలువ మీద ఎక్కి చంపేస్తున్నారు అనమాట, అంత భయంకరుడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ సిలువ మీద రక్షించుకొని ఆయన పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. దేవుడు రాహాబు ఆ భయంకరమైన వ్యాపారం చేస్తూ మురికిలో పాపంలో ఒక శాపగ్రస్తురాలుగా ఉంటున్నప్పుడు ఆమెను ఏర్పాటు చేసుకొని దేవుడు తను ఏం చేశాడు? రక్షించుకున్నాడు. దేవుడు నన్ను కూడా అంతేనండి. ఈ లోకంలో, పాపంలో, చెడుగులో, విగ్రహారాధనలో, దేవునికి దూరంగా మన గోళ్ళ మనం ఉన్నప్పుడు అండి నరకానికి వెళ్ళిపోతున్న మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకొని మనల్ని ఏం చేశాడు? ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆయన సువార్త నీ దగ్గరకు వచ్చింది. దేవుడు మనతో ఆయన సువార్త ద్వారా
ఆయన మనల్ని ఆకర్షించుకున్నాడు అనమాట. దేవుడు ఎవరిని ఆయన ఏర్పాట్లో ఉంచుకున్నాడు అనండి, వాళ్ళ దగ్గరికి ఆయన వాక్యాన్ని పంపిస్తూ ఉంటాడండి. బైబిల్లో మనం చాలా సంఘటనలు మనం చూడొచ్చు. ఒక నపుంసకుడు బండి మీద వస్తున్నాడు, యెషయా గ్రంథం చదువుతున్నాడు, ఆయనకి ఏం అర్థం కావట్లేదు, చదువుతుంది. దేవుడు వెంటనే ఎవరిని పంపించాడు ఆ వ్యక్తితో మాట్లాడడానికి? ఫిలిప్ని పంపించాడు. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో మనం చూస్తాం. ఫిలిప్ వెళ్తాడు, వెళ్ళి తనకు తేటపరుస్తాడు అనమాట. అంతే, అక్కడ నీళ్లు కనిపిస్తే ఆయన ఏమంటాడు? బాప్తిస్మం తీసుకుంటానంటాడు అనమాట. వెంటనే ఫిలిప్ ఆ నపుంసకునికి బాప్తిస్మం ఇస్తాడనమాట. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు. నిజమే, నశించిపోతున్న రాహాబుని రక్షించాడు. ఆయన ఏర్పాటు చేసుకొని రక్షించాడు. ఆయన సంకల్పంలో ఉంచుకున్నాడు. తన బిడ్డల్ని అక్కడికే ఆయన అద్భుతంగా పంపించాడు అన్నమాట. ఏమంటే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది ఎందుకు అనంటే రెండు కారణాలు. ఒకటి ఏంటంటే, మనము పరలోకంలో ఆయన ఎదుట ఉండాలని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడ రాస్తుంది ఆ మాట? మనం ఆయన ఎదుట ఉండాలని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడుంది? ఎఫెసీ 1:6 చూడండి. ఎఫిషియన్స్ చాప్టర్ 1:6. వై డిడ్ గాడ్ చూజ్ us? ఎఫెసీ 1. అది మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులమై ఉండవాలని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాను. దేవుడు ఎందుకంటే ఏర్పాటు చేసుకున్నాడంటే, మనము తన ఎదుట పరిశుద్ధంగా నిర్దోషులుగా తన ఎదుట ఉండాలని చెప్పి జగత్పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం తన ఎదుట పరలోకంలో ఉండాలని ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు అనే వెంటనే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, పరలోకంలో మనం ఆయన ఎదురు ఉండాలని ఏర్పాటు చేసుకున్నాడట. ఇప్పుడు మనం కూడా ఏదైనా వివాహం చేసుకుంటున్నాం, వివాహానికి కార్డులు ప్రింట్ చేస్తాం, కొంతమందికి కార్డ్స్ ఇస్తాం. ఎందుకు ఇస్తాం కార్డు? మేము మ్యారేజ్ ఫంక్షన్ చేసుకున్నప్పుడు వాళ్ళు మా సంతోషంలో పాలు పొందాలి అని వాళ్ళకి ఆహ్వానాన్ని పంపిస్తాం. వాళ్ళని ఏర్పాటు చేసుకుని వారికి కార్డు ఇస్తాం అనమాట. అలాగే దేవుడు పరలోకంలో ఆ గొర్రెపిల్ల మహోత్సవంలో ఆయన ఎదుట ఒక వధువుగా మనం నించోలని దేవుడు నన్ను ఆయన ఏం చేశాడండి? ఏర్పాటు చేసుకున్నాడు. వండర్ఫుల్. రాహాబును కూడా ఒక వేశ్య, సిలువ మీద ఒక దొంగ, నేనేం వాళ్ళకంటే పెద్ద గొప్ప ఏం కాదు, సమానంగానే అందరం కూడా పాపులమే. కానీ నన్ను పరిశుద్ధపరిచే తన ఎదుట నిర్దోషంగా ఉంచాలని చెప్పి నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అందుకోసం ఇదని ఇక్కడ కూర్చున్నాం. వాక్యం అనే ఉదక స్నానం ద్వారా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? పరిశుద్ధపరుస్తున్నాడు. దేనికోసం? రేపు ఉదయం ఆయన ఎదుట నించోవాలని. ఓకే, ఇంకెందుకండి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే ఇంకొక వచనాన్ని మీకు చూపిస్తాను. ఓకే, ఒకటేమో ఆయన ముందు నించోవాలని, ఇంకోటి ఏంటి? యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. జాన్ 15:16. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించింది. ఆ మాట నాకు భలే ఇష్టం అండి. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటేనంట, మన ఫలము నిలిచిపోవాలట. చెప్పండి ఆ మాట. మన ఫలం నిలిచిపోవాలని నేను ఏర్పాటు చేసుకున్నాడు. ఫలం నిలిచిపోవడం అంటే ఏంటండి అర్థం? ఫలం నిలిచిపోవడం, మనం వెళ్ళిపోయినా సరే మన ఫలం ఇక్కడ ఉండిపోవాలటండి. అంటే ఏంటో దాని అర్థం? అక్కడ అన్నాడు కదా, ఏమన్నాడు చూడండి, మీరు చూడండి. మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పాటు. ఫలం నిలిచిపోవడం అంటే ఏంటి అర్థం? మీకు అర్థం అవడానికి ఒక సింపుల్గా ఒక విషయం చెప్తాను. సపోజ్ ప్రభు మిమ్మల్ని రక్షించుకున్నాడు. ఓకే, మీకు దేవుడు బిడ్డలను ఇచ్చాడు. బిడ్డలు మీరు భక్తిలో పెంచారు. ఎంత క్రమంలో పెంచారంటే దైవ భయంలో పెంచారు. వాళ్ళు రక్షింపబడ్డారు. సమాజానికి ఎంతో ఆదర్శంగా ప్రభువుని చూపించే లాంటి మంచి బిడ్డలని మీరు సిద్ధపరిచారు. మీరు మరణించారు, మీరు లోకాన్ని విడిచిపెట్టేశారు. మీరు వెళ్ళిపోయినా సరే మీ బిడ్డల వల్ల ఏం జరిగింది తెలుసా? అక్కడ మీ ఫలము నిలిచిపోయింది. చూడండి,
ఒక మంచి లాయర్ ఏం కోరుకుంటాడు చెప్పండి? నా కొడుకు నాకంటే మంచి లాయర్ అయిపోవాలి. ఒక మంచి గాయకుడు ఏమని కోరుకుంటాడు? నా కొడుకు నాకంటే మంచి గాయకుడు అవ్వాలి. మంచి డాక్టర్ గారు ఏమని కోరుకుంటారు? నా పిల్లోడు నాకంటే మంచి డాక్టర్ అవ్వాలి. మంచి ఆటగాడు ఏం కోరుకుంటాడు? నా బిడ్డ నాకంటే మంచి ఆటగాడుగా ఉండాలి, మంచి ప్లేయర్ అయిపోవాలి, మంచి క్రికెటర్ అవ్వాలి. ఒక విశ్వాసం ఏం కోరుకోవాలి తెలుసా? నా బిడ్డ నాకంటే మంచి విశ్వాసిగా ఉండాలి, నేను వెళ్ళిపోయిన నా ఫలము నిలిచిపోవాలి. ఇప్పుడు రాహాబు గురించి ఆలోచిద్దాం. రాహాబుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా, తన ఫలము ఈ భూమి మీద నిలిచిపోయిందా? ఎలా చెప్పగలం? రాహాబుకి ఎవరు పుట్టారు తెలుసా? అది పాయింట్. ఇప్పుడు చూడండి, రాహాబు సంతానం ఎవరో ఒకసారి ఆలోచిద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము, అక్కడ రాహాబుకి ఎవరు పుట్టారు మీరు నాకు చెప్పాలి. ఎక్కడుంది? 5వ వచనం చూసండి. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు ఇప్పుడు బోయేజ్ గురించి ఒకసారి ఆలోచించండి. బోయేజ్ భక్తిపరుడే కాదండి, వండర్ఫుల్ దైవ భయం కలిగిన శ్రేష్టమైన భక్తిపరుడు అనమాట. దేవుని మీద ఆధారపడే మంచి సాక్ష్యం కలిగిన, గౌరవం కలిగిన భక్తిపరుడు బోయేజ్ అనమాట. మరి అలాంటి బిడ్డను సిద్ధపరిచింది ఎవరంతకీ? తల్లి అయిన రాహాబ్. దేవుడు రాహాబును రక్షించుకోవడం మాత్రమే కాదు, రాహాబుని ఏర్పాటు చేసుకోవడం మాత్రమే కాదు. రాహాబు చనిపోయింది, కానీ తన సంతానమైన బోయేజు అద్భుతమైన బిడ్డగా తను సిద్ధపరిచింది అనమాట. తన ఫలము నిలిచిపోయింది. ఇప్పుడు బోయేజు ఎవరిని కన్నాడు? మళ్ళీ ఓబేదుని కన్నాడు. ఓబేదు యెషయిని కన్నాడు. యెషయి రాజైన దావీదుని కన్నింది. సో ఇదంతా మనం రూట్ చూస్తున్నాం. ఏంటంటే రాహాబు ఒకప్పుడు తను ఒక వేశ్య, దేవుడు తను ఏర్పాటు చేసుకొని ఎంతగా ఏర్పాటు చేసుకున్నాడంటే, రాహాబు అసలు నేను ఏర్పాటు చేసుకుంది ఎందుకంటే రేపు ఉదయం నువ్వు నా ముందు ఉంటావు, కరెక్టే, పరలోకంలో కాదు, ఈ భూమి మీద ఉన్నప్పుడు నీ ఫలము నిలిచిపోవాలి. నీకు సంతానం ఇస్తాను, ఆ సంతానాన్ని ఎంత భక్తులు పెంచుతావంటే నువ్వు వెళ్ళిపోయినా సరే నీ ఫలం నిలిచిపోవాలి. దేవుడు నిన్ను నన్ను ఎందుకంటే ఏర్పాటు చేసుకున్నాడు? ఇప్పుడు మీరు చెప్పాలి. 2 కారణాలు మీకు చెప్పాను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు. ఒకటి, మనం ఆయన ముందు నిలబడడానికి, నిర్దోషంగా ఉండాలి. కాబట్టి కదా మన వాక్యం వింటూ మన జీవితాన్ని కడుక్కుంటూ పరలోకం కోసం మనం సిద్ధపడుతున్నాం. కరెక్టే, అదొక ఉద్దేశం. ఇంకో ఉద్దేశం ఏంటి చెప్పాలి? మన ఫలం ఈ భూమి మీద నిలిచిపోవాలి. అది ఏ రీతిగా నిలిచిపోద్ది? నువ్వు వెళ్ళిపోయినా నీ 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 ఫలం ఇక్కడ ఉండాలి అంటే నీ ఫలం నీ బిడ్డలు, నువ్వు ఫలం నీవు చేసే పరిచర్య. చూడండి, మన చేతిలో ఒక బైబిల్ ఉంది. ఈ బైబిల్ ఏ లాంగ్వేజ్లో ఉంది? కమాన్, తెలుగులో ఉంది కదా. అసలు ఈ బైబిల్ ఒరిజినల్ లాంగ్వేజ్ ఏదో తెలుసా? పాత గ్రంథం హెబ్రీ భాషలో ఉంది. క్రొత్త నిబంధన ఒరిజినల్ లాంగ్వేజ్ దేంతో రాయబడింది తెలుసా? గ్రీక్ అన్న భాష. కానీ తెలుగులో మీకు ఎలా వచ్చింది? నీలాంటి నాలాంటి కొంతమంది మనుషులు ఆ భాషను నేర్చుకొని, అరే తెలుగు ప్రజలు ఉన్నారు, వాళ్ళకి బైబిల్ లేదు, వాళ్ళ భాషలోకి దీన్ని తర్జుమా చేద్దామని చెప్పి కష్టపడి రాత్రింపగలు నిద్రలు కాదు అనుకొని కష్టపడి గ్రంథాన్ని మన భాషలో రాసి మనకు అందించారు. వాళ్ళు చనిపోయారు, వాళ్ళు ఎవరు లేరు, ఇప్పుడు చనిపోయారు వాళ్ళందరూ. కానీ వాళ్ళ ఫలము, వాళ్ళ కష్టము నిలిచిపోయింది. ఏమో మనం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో మనకు తెలియదండి. నువ్వు ఏది విడిచిపెట్టి వెళ్ళబోతున్నావు? నువ్వు వెళ్ళిపోయినా నీ ఫలం ఉండిపోవాలి ఇక్కడ, నీ కష్టం ఇక్కడ ఉండాలన్నమాట. నువ్వు వెళ్ళిపోయినా భక్తి కొనసాగాలన్నమాట. నీ కుటుంబంలో ఏంటి, నీ ఆఫీసులో ఏంటి, నువ్వు నీ సంఘంలో ఏంటి, నీ ఫలం ఇక్కడ నిలిచిపోవాలన్నమాట. ఏం చేస్తున్నావు? ఈ 2 ఆలోచన దేవా నువ్వు నన్ను ఏర్పాటు చేసుకుంది. ఒకటి, నన్ను నేను సరి చేసుకొని సిద్ధపడి నీ ముందు నేను నించోవాలి. ఆ ఉద్దేశంతో నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు. కరెక్టే, నిజమే. రాహాబు అలా సిద్ధపడింది కాదు. అంతేకాదు నాయన, నన్ను నువ్వు తీసుకున్న నా ఫలం ఇక్కడ నిలిచిపోవాలి తండ్రి. కొన్ని తరాలకి నేను ఆశీర్వాదకరంగా ఉండాలి నాయన. దానికోసం ఏ రకంగా సిద్ధపడను, ఏం చేయను నేను. ఇన్ఫ్యాక్ట్ దేవుడు
మనం అలాంటి పనులు చేయాలనే మనల్ని రక్షించుకున్నాడు. అంటాడు కదా, నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి, నిలిచిపోయేలాంటి పనులు నీ ద్వారా చేయించుకోవాలని ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి. అయితే మనకు టైం లేదు, మనకు అసలు టైం లేదు. ప్రభు మరి నేనైతే చాలా బిజీగా ఉన్నాను, అయినా అంత టైం ఇవ్వలేను నీకు అంటాం. అసలు టైం ఇచ్చిందే ఎవరు నీకు? దేవుడు. ఆయనకే మనకేం లేదు, టైం లేదు నాయన. పొరపాటును కూడా అనొద్దు. ఆవిడ గుర్తుపెట్టుకో, జీవితంలో అతి గొప్ప గోల్ నీకు ఎక్కడే ఉండాలి. ఏంటంటే నేను వెళ్ళిపోతాను త్వరలో, ఈ లోకం నాకు శాశ్వతం కాదు. ఏ రకంగా నా ఫలాన్ని ఇక్కడ ఉంచుతాను, ఏ రకంగా నా ద్వారా తరతరాలు ఆశీర్వదింపబడే అలాంటి కార్యాన్ని నేను ఏం చేయగలను. ఒక ఆయన ఒక మంచి మందిరాన్ని కట్టాడు ఒక పల్లెటూరులో. ఆ టైంలో అసలు ఎవరు విశ్వాసులే లేరు, కానీ తనకి కష్టపడి సంపాదించిన తర్వాత వచ్చిన డబ్బుతో ఒక మందిరాన్ని కట్టాడు. తర్వాత కొన్ని రోజులకైనా చనిపోయాడు. కానీ ఏది ఉండిపోయింది అక్కడ? మందిరం ఉండిపోయింది. మీకు చెప్తే నమ్మరు, ఆ టైంలో ఒకటో ఇద్దరు విశ్వాసులు, ఇప్పుడు ఒక పెద్ద సంఘం అయిపోయింది అక్కడ. తను వెళ్ళిపోయినా ఏం మిగిలిపోయింది చెప్పండి? తన ఫలము నిలిచిపోయిందన్నమాట అక్కడ. నువ్వు ఆలోచిస్తే రకరకాలుగా దేవుడు నీకు తలంపులు ఇస్తాడు. ఏ రకంగా నిలిచిపోయే పనిని నేను చెయ్యాలి. నేను ఇక్కడ రాహాబు భయంకరమైన వేశ్య జీవితం బ్రతికింది, కరెక్టే. కానీ దేవుడు తను రక్షించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. తనకు బిడ్డనిచ్చాడు, బోయేజ్నిచ్చాడు. బోయేజ్ని మంచి విశ్వాసిగా పెంచిందండి. దాని తర్వాత బోయేజ్ జీవితం మనం ఆలోచిస్తే ఎంత బ్లెస్సింగ్గా దేవుడు బోయేజ్ని చేశాడు. బోయేజ్ ఏమో రూతుని వివాహం చేసుకున్నాడు. ఆ సంతానం నుంచి దావీదు జన్మిస్తాడు, దావీదు నుంచి యేసు క్రీస్తు జన్మిస్తాడు. ఇదంతా మనం చూస్తాం. ఓకే, సో మొట్టమొదటి పాఠం మనం జ్ఞాపకం చేసుకుని, దేవుడు రాహాబు ఎడల చూపించిన దేవుడు తనని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే నన్ను కూడా ఆయన ఏం చేశాడండి? ఏర్పాటు చేసుకున్నాడు. రెండో శ్రేష్టమైన పాఠం రాహాబుని గురించి నేర్చుకునేది ఏంటంటే, దేవుడు కృప చూపించి రెండోది ఏం చేశాడంటే, తన పట్ల తన బిడ్డల పట్ల ప్రేమను ఇచ్చాడు. దేవుడు తన పట్ల రాహాబుకి ఏమిచ్చాడు? ప్రేమనిచ్చాడు. దేవుని బిడ్డల పట్ల కూడా ఏమిచ్చాడు? ప్రేమనిచ్చాడు. అది రెండో పాఠం మనం చూస్తాం. ఇది ఎలా చెప్పారండి అని మీరు చూస్తే, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం చూడండి, 2వ వచనం. దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలు యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిని ఆ మనుషులను వెలుపలకు తీసుకుని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకు వచ్చిరని చెప్పుటకు రాహాబు మనుషులు పంపాను. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే. చాలు. ఇప్పుడు రెండోది, రాహాబుకి దేవుని ఎడల, దేవుని బిడ్డల ఎడల ప్రేమ ఉంది అని ఎలా చెప్పగలమండి అని చూస్తే, వాళ్ళిద్దరూ వచ్చారు కదా. వాళ్ళిద్దరూ వచ్చినప్పుడు మాటల్లో వాళ్ళు చెప్పారు, ఇదిగో మేము ఇశ్రాయేలులము, మేము ఈ దేశానికి వేగు చూడడానికి వచ్చాం. ఈ లోపల వీళ్ళు వచ్చారన్న సంగతి రిపోర్ట్ ఎక్కడికి వెళ్ళిపోయింది? రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. రాజు ఆల్రెడీ బట్టలు పంపించేశాడు. ఈ రాహాబుకి అర్థమైపోయింది. వెంటనే వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి దాచిపెట్టేసి ఆ వచ్చిన బట్టలకి వేరే మాటలు చెప్పేసి వాళ్ళని పంపించేసిందండి. రాహాబు నిజానికి అక్కడ దేశానికి ద్రోహం చేస్తుంది, అంతేనా? ఈ దేశం నాశనం చేయడానికి వచ్చిన మనుషుల్ని న్యాయంగా అయితే ఏం చేయాలి? అసలు రాజుకి అప్పచెప్పాలి. ఇది కూడా మన దేశాన్ని పాడు చేయడానికి వీళ్ళు వచ్చారండి అని చెప్పి పోలీసులకు అప్పచెప్పాలని, బట్టలకు అప్పచెప్పాలన్నమాట. ఒకటి అప్పచెప్పలేదు. ఎందుకు అప్పచెప్పలేదు? తను ఎదురుగుండా రెండు ఉన్నాయి, ఇటు దేశము, ఇటు దేవుడు. దేశమా దేవుడా, దేన్ని ప్రేమించాలి? చూడండి, దేవుని బిడ్డలకు ఉండే ఒక లక్షణం ఏంటంటే, దేశానికన్నా, సొంత ప్రజల కన్నా దేవుని బిడ్డల్ని ఎక్కువ ఏం చేస్తారు? ప్రేమిస్తారు. అది ఎలా వచ్చిందండి రాహాబుకి అంటే దేవుడు కృప చూపించి అలాంటి ప్రేమ తనకు ఇచ్చాడనమాట. దట్ ఈస్ ద సెకండ్ లెసన్. దేవుడు కృప చూపించి దేవుడిచ్చాడు ఆ ప్రేమ. నిజమైన విశ్వాసులకు అండి ఉండే లక్షణం ఏంటంటే, ఒకప్పుడు మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరండి అని అడగనుకోండి, మా ఊరోళ్ళండి అంటాం, మా కులస్తులండి,
మా వాళ్ళండి. ఇప్పుడు దేవుని బిడ్డలే నాకు శ్రేష్ఠులండి, వాళ్ళే కేవలం నాకు ఇష్టలండి. దేవుని బిడ్డలండి. నేను ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుంటే ఎవరు రాకపోయినా పర్లేదు, కానీ దేవుని బిడ్డలు వస్తే చాలండి, దేవుని సేవకులు వస్తే చాలండి, విశ్వాసులు వస్తే చాలండి, నాకు అదే కడుపు నిండిపోద్దండి. ఇది నేను చెప్పిన మాట కాదు, బైబిల్లో ఉన్న మాట. చూడండి, కీర్తన 16వ అధ్యాయము మొదటి 3 వచనాలు. నీవే ప్రభుడవు, నీకంటే క్షేమాధారము నాకు ఏది లేదు. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. సో 2వ వచనం ఏంటంటే, నాకు ప్రభు అంటే ప్రేమ అంటున్నారు కదా, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యెహోవాతో నేను మనవి చేస్తాను. సో నువ్వంటేనే నాకు ప్రేమ, నీకంటే క్షేమాధారం నాకు ఇంకోటి ఏమీ లేదు. మళ్ళీ 3వ వచనం అంటున్నది, భూమి మీద ఉన్న భక్తులే అంటే నీ బిడ్డలే నాకు శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ఈ మనసు ఎలా వచ్చిందంటారు? ఇది దేవుడు తన ఎడల చూపించిన గొప్ప కృప అన్నమాట. ఆ కృప ద్వారా మొదటిది ఏం చేశాడంటే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. రెండోది ఏం చూస్తున్నాడంటే కృప చూపించి దేవుని పట్ల, దేవుని బిడ్డల పట్ల ప్రేమనిచ్చాడు. అంతేనా? నిజానికి అది లేకపోయి ఉంటే రాహాబ్ ఏం చేద్దును అసలు? నిజంగా కానీ వీళ్ళిద్దరిని కానీ అప్పచెప్పితే రాహాబుకి బోర్డు పెద్ద గిఫ్ట్ వచ్చినండి. ప్రెసిడెంట్ ఆఫ్ జెరికో వచ్చి సన్మానం చేద్దును. ఏమి? దేశానికి నాశనం చేయడానికి వచ్చిన వేగుల వారిని అప్పచెప్పిన రాహాబ్ అని చెప్పి అవసరత శాలువా కప్పును, బోర్డు డబ్బులు ఇచ్చినాం. దానికంటే విలువ ఎవరిని ఎంచుకుంది? దేవుని బిడ్డల్ని విలువగా ఎంచుకుంది. ఈ మనసు ఎలా వస్తుందండి అంటే ఇది కేవలం దేవుడు తనకిచ్చిన ఆ గొప్ప ప్రేమ అన్నమాట. ఇది విశ్వాసులలో కనిపించే లక్షణం. దేవుని బిడ్డల కంటే నాకు విలువ ఇంకోళ్ళు ఎవరు కాదండి. ఒకప్పుడు నిజంగానే లోకస్తుల్ని మా వాళ్ళు అనుకొని వాళ్ళు ఎంతో విలువగా ఎంచుకునేవాడిని, కానీ ఇప్పుడు అలా కాదండి. నా ప్రేమ అంతా కూడా దేవుడు, ఆయన బిడ్డలు. ఇంకోటి చెప్పానండి, దేవుని పట్ల ప్రేమ ఎలా వస్తుందంటే దేవుడు మన పట్ల చూపించిన ప్రేమ మనం అర్థం చేసుకుంటే మనకు దేవుని పట్ల ప్రేమ వస్తుంది. ద మోర్ యూ అండర్స్టాండ్ గాడ్స్ లవ్ టువర్డ్స్ యూ, యూ విల్ రెస్పాండ్ ఇన్ లవింగ్ హిమ్. మనం ప్రభు పట్ల ప్రేమ ఎప్పుడు వస్తుందంటే ప్రభు మనల్ని ఎంత ప్రేమించాడో మనం అర్థం చేసుకున్నప్పుడు. దేవుని ప్రేమను గురించి చాలా రకరకాలుగా మనం చెప్పొచ్చు అండి, కానీ ఒక వచనం నన్ను చాలా ఆలోచింపజేసింది. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో అర్థం చేయించడానికి. మీరే చూడండి, ఒక వచనం 2 కొరింథీ 8వ అధ్యాయము 9వ వచనం. 2 Corinthians chapter 8 verse 9. 2 కొరింథీ 8వ అధ్యాయము 9వ వచనం. చూడండి, మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపను ఎరిగిందరు కదా, ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దారిద్రుడాయన. ఇప్పుడు చూడండి, అసలు ఈ వచ్చిన మామూలుగా ఆలోచిద్దాం. దేవుడు యేసు ప్రభు గురించి ఇక్కడ ఎవరు రాస్తుందంటే ఆయన ధనవంతుడు. ఆయన ఎవరంట? ధనవంతుడు. మనం ఎవరు? దరిద్రులు అంటే పేదవారం. అంటే ఆ వర్డ్స్ ఉపయోగించాం. ఆయన ధనవంతుడు, మనమేమో పేదవారం. ఇప్పుడు ఏంటంటే మనము ధనవంతులు కావాలని ఆయన ఏమయ్యాడట? దరిద్రుడు అయ్యాడట. ఇప్పుడు నిజ జీవితంలో ఎవడన్నా అలాంటి మనిషి ఉంటాడా? ఆలోచించండి. ఒక ధనవంతుడు, కోటీశ్వరుడు, ఎంత డబ్బు ఉందంటే అసలు విపరీతం డబ్బులు అనమాట. అంత ధనవంతుడు, బంగారం మరి మామూలుగా లేదు, అంత ధనవంతుడు ఉన్నాడు. ఇంకో పేదోడు ఉన్నాడు, ఎక్కడంటే రోడ్డు మీద అడుక్కుంటూ ఉంటాడు, అసలు వాడికి ఏమీ లేదు అన్నాడు, నిరుపేదడు. అలాంటి వాడి దగ్గరకు వచ్చి, ఒరే నా దగ్గర బోల్డ్ డబ్బు ఉంది, ఆ డబ్బు అంతా కూడా నీకు రాసేస్తాను, నేను తీసేసుకో, రేపు నుంచి నేను ఎక్కడ అడుక్కుంటూ ఉంటాను, నువ్వు వెళ్ళి నా ఆస్తి అంతా ఎంజాయ్ చేయరా. ఎవడన్నా ఉంటాడండి అలాంటాడు? నేను అడుక్కుంటాను రోజు, నువ్వు వెళ్ళి నా ఆస్తి ఎంజాయ్. ఎవడు ఉంటాడు? అంతేనా? ప్రభు ఇలాంటి మాటలు ఎందుకు ఉపయోగించాడు అంటే నిజానికి ఆయన ధనవంతుడు. ఇంతకీ ఆయన ధనం ఏంటండి అంటే ఆయన నీతిమంతుడు. ఆయన మనకున్న దరిద్రం ఏంటంటే మనం ఎవరు? పాపులు. ఆయన నీతిమంతుడు, మనం పాపులు.
మనము నీతివంతులు అవ్వాలంటే, మనం ధనవంతులు అవ్వాలంటే, మనం నీతివంతులు అవ్వడానికి ఆయన దరిద్రుడయ్యాడంటే అర్థం ఏంటి? మన పేదరికమైన మన పాపాన్ని ఆయన తీసుకొని ఒక దోషిగా ఆయన శిక్ష భరించి మనం పరలోకానికి వెళ్ళడానికి ఆయన నీతిని మనకు అనుగ్రహించాడు. అర్థమవుతుంది మీకు? ఇంత ఎందుకు చేశాడండి అంటే ఒకే ఒకటి, నువ్వంటే నేనంటే ఆయనకి ఎంతో ప్రేమ. ప్రేమ. మనం నశించి నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. మన బిడ్డలకి ఒక చిన్నది కాలితేనే మనం తట్టుకోలేము. అమ్మ కాలిపోయిందమ్మా అని అంటుంటేనే మన కళ్ళ నీళ్ళు వచ్చేస్తుంది. అలాంటిది ఆయన ఏర్పాటు చేసుకున్న ఆయన బిడ్డలైన మనం మలమల నరకులో కాలడం ఆయన తట్టుకోలేడు, ఊహించలేడు. అందుకోసం ఆయన ఈ లోకాన్ని దిగి వచ్చి మన దారిద్ర్యాన్ని ఆయన తీసుకొని ఆయన శిక్ష భరించి ప్రాణం పెట్టి ఆయన నీతి, ఆయన ధనాన్ని మనకు ఉచితంగా అనుగ్రహించాడు. దాన్ని బట్టి మనం పరలోకానికి అర్హులము అయ్యామన్నమాట. బికాజ్ హీ లవ్స్ అస్. నిజంగా అది అర్థం చేసుకుంటేనండి ఆయన్ని ప్రేమించకుండా ఉండలేమన్నాడు. ప్రభువా నీ ధనాన్ని నాకు అనుగ్రహించావు. మన దృష్టిలో ధనం అంటే ఏంటి? మన దృష్టిలో మనకు కనిపించిన క్యాష్, గోల్డ్, లేకపోతే ఈ భూములు ఇవే కనబడతాయి మనకు ఆస్తి అంటే. కానీ ఇవన్నీ వదిలేయాలండి, ఇవన్నీ శాశ్వతం కాదు. కానీ అసలైన ధనం ఏంటంటే ప్రభు మనకు అనుగ్రహించే ఐశ్వర్యం ఏది? నీతి. బైబిల్లో ప్రభు అంటాడు కదా, శాస్త్రుల నీతి కంటేను పరిశీల నీతి కంటేను మీ నీతి అధికము కాని అట్లా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించారు. సో పరలోకంలో అడుగు పెట్టాలంటే ఉండాల్సిన ఆస్తి ఏంటి? నీతి. ఆ నీతివంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. కానీ నీతివంతుడు ఒక్కడే ఎవరంటే యేసు ప్రభు. ఆ ఆస్తిని, ఆ ధనాన్ని మనకు అనుగ్రహించడానికి పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి ఆయన దిగి వచ్చాడు అన్నమాట. ఇంత ఎందుకు చేశాడండి అంటే కేవలం నీ ఎడల నా ఎడల ప్రేమను బట్టి. సో మనం ప్రభు ఇంతగా మనల్ని ప్రేమించాడు మనం అర్థం చేసుకున్నప్పుడు అండి ఆయన్ని ప్రేమిస్తాం, ఆయన బిడ్డలను కూడా ఏం చేస్తాం? మనం ప్రేమిస్తాం. రాహాబు చూసింది, వాళ్ళు ఎప్పుడైతే మేము ఇశ్రాయేలు ప్రజలము యెహోవాని సేవించేవారము ఈ వేగు చూడడానికి వచ్చామంటే ఆవిడకి అర్థమైపోయింది, ఇది అయితే ఇది మనోళ్ళు అన్నమాట అని చెప్పి ఈమె దాచేస్తుంది. పోలీసులు పంపించిందనమాట. ఇక్కడ ఎవరు లేరు, వెళ్ళండి, వాళ్ళు ఎటో వెళ్ళారు, మీరు అటు వెళ్ళండి, వాళ్ళు దొరుకుతారేమో అని చెప్పి దారి మళ్ళించేసింది అనమాట. సో అక్కడ మనకు అర్థమవుతుంది రెండోది, దేవుడు తన పట్ల చూపించిన ప్రేమ ఏంటంటే దేవుని బిడ్డల ఎడల ఎంతో ప్రేమను పెట్టాడు. ఏంటండి మనం నేర్చుకున్న రెండు పాఠాలు? రాహాబు ఎడల మొదటిది ఆమెను ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. రెండోది దేవుని బిడ్డల ఎడల ప్రేమను దేవుడు ఇచ్చాడు. మూడవది శ్రేష్టమైన పాఠం ఏంటంటే రాహాబును శిక్ష నుంచి రక్షించాడు దేవుడు. రాహాబును ఏం చేశాడండి? శిక్ష నుంచి రక్షించాడు. నిజానికి ఎరుకో పైన ఒక శిక్ష వస్తుంది. నేను ఇందాక చెప్పాను కదా, ఎరుకోని అంతటిని కూడా దేవుడు నాశనం చేద్దాం అనుకున్నాడు. నోవాహు టైంలో జలప్రలయం పంపించి భూమిని అంతటిని నాశనం చేద్దాం అనుకున్నాడు. అబ్రహాము టైంలో సొదొమ గుమొర్రా అన్న పట్టణాన్ని అంతటిని దేవుడు నాశనం చేద్దాం అనుకున్నాడు. ఆ టైంలో జలప్రలయం టైంలో దేవుడు నోవాహు కుటుంబాన్ని ఎలాగైతే రక్షించాడో, సొదొమ గుమొర్రా పట్టణాన్ని కాల్చినప్పుడు దేవుడు లోతు కుటుంబాన్ని ఎలాగైతే రక్షించాడో, దేవుడు యెరికో పట్టణాన్ని కాల్చడానికి వచ్చినప్పుడు, నాశనం చేయడానికి వచ్చినప్పుడు దేవుడు రాహాబుని ఏం చేశాడండి? రక్షించాడు. అయితే రక్షించడానికి దేవుడు ఆయన ఏం చేశాడు రాహాబుతో అని చూస్తే, మనం హెబ్రీ పత్రిక మనం చదివాను చూసారా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ మాటలో ఒక మాట ఉందండి, సమాధానం అన్న మాట ఉంది చూడండి. విశ్వాసం బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకుని నందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. చూడండి, సమాధానంతో చేర్చుకుందట. ఆ మాట చూడండి, సమాధానంతో చేర్చుకుంది. సమాధానానికి వ్యతిరేక పదం ఏంటి? ఆపోజిట్, శత్రుత్వం. సమాధాన పడడం అంటే స్నేహం చేయడం. సమాధానానికి వ్యతిరేక పదం ఏంటి? శత్రుత్వం. ఇప్పుడు చూడండి, రాహాబు దగ్గరికి వీళ్ళిద్దరు వేగుల వారు వచ్చారు. వాళ్ళు వచ్చి ఒకటే చెప్పారు, మేము
యెహోవా దేవుని బిడ్డలం, ఇశ్రాయేలు ప్రజలం వస్తున్నాం, ఈ దేశాన్ని నాశనం చేయడానికి వస్తున్నాం. రాహాబు ఆల్రెడీ యెహోవా దేవుని గురించి కొన్ని విషయాలు అర్థం చేసుకుంది. ఏం తెలుసుకుంది తెలుసా? చూడండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం నుంచి చూద్దాం. 2వ అధ్యాయము 9వ వచనం నుంచి. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరూ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రము నీరును ఎలాగా ఆరిపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీల ఇద్దరు రాజులైన సిహోను ఒగును మీరు ఎలాగా చేసితురో, అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసితురో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యం ఏమాత్రము ఉండదు. అబ్బా, ఎవరండి ఈ మాటలు పలుకుతున్నారు? రాహాబు. సో రాహాబుకి ఒకటి అర్థమైపోయింది ఏంటంటే, ఆ యెహోవా దేవునితో పెట్టుకోవడం లేదా గొడవ పెట్టుకోవడం మనకి చాలా డేంజర్. ఆయనతో శత్రుత్వం వద్దు, ఆయనతో ఏమైపోవాలి, మనం సమాధానం పడిపోవాలి. అదండి పాయింట్. దేవుడు రాహాబుని ఎలా రక్షించుకున్నాడంటే, రాహాబుకి ముందు సువార్తను పంపించాడు. వీళ్ళిద్దరు వెళ్ళి చెప్పారన్నమాట, మేము యెహోవా నమ్ముకున్న బిడ్డలం మేము, ఇదిగో అంటే వెంటనే వాడికి అర్థమైపోయింది, మేము ఆల్రెడీ వింటున్నాం ఆయన గురించి, ఆయనతో ఎవరు పెట్టుకున్నా సరే వాళ్ళు నాశనం అయిపోతున్నారు. ఆ సిహోన్ అన్న రాజు, ఓగ్ అన్నవాడు ఏంటి, ఫరో ఏంటి, ఐగుప్తు దేశం ఏంటి, అందరూ ఓడిపోయారు ఆయన దగ్గర. ఆయనతో శత్రుత్వం చాలా డేంజరు. ఆయనతో శత్రుత్వం వద్దు, ఆయనతో మనం ఏమైపోవాలి, సమాధానం పడిపోవాలి. అందుకోసం ఈ బిడ్డల్ని ఎలా చేర్చుకుందంటే సమాధానంతో తెచ్చుకో. ఒక మాటలో చెప్పాలంటే దేవునితో సమాధాన పడింది. రక్షింపబడ్డానికి ఏం చేసింది? దేవునితోనే సమాధానం పడింది. అంటే అర్థం ఏంటి? యెహోవా దేవా, నేను నీతో ఎదురాడలేను, నేను ఎదురాడి జయించేది ఏమీ లేదు, కాబట్టి నాకు నీతో ఏం కావాలి? సమాధానం కావాలి. సువార్తకి కూడా ఒక పేరు ఏంటంటే సమాధాన సువార్త. చెప్పండి, ఎక్కడ రాస్తుంది బైబిల్లో సమాధాన సువార్త అని? చెప్పాలి. 2 చోట్ల మీకు చూపిస్తాను. ఒకటి ఎఫెసీ పత్రిక 6:15 చూడండి. ఎఫెసీ పత్రిక 6:15. 6:15 అండి. చూడండి, పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధపరచు. ఈ సువార్త ఎలాంటిదంటే సమాధానాన్ని తీసుకొచ్చే సువార్త. ఓకే, ఎవరితో సమాధానం తీసుకొస్తుంది సువార్త? ఎవరితో సమాధానం తీసుకొస్తుంది? దేవునితో, అంతేనా? సో ఇప్పుడు చెప్తాను చూడండి, దేవునితో శత్రుత్వం ఉన్నాం ఆల్రెడీ, ఎందుకంటే మన పాపాన్ని బట్టి దేవునికి శత్రువులం. కానీ సువార్త ఏంటంటే అలాంటి శత్రువుల మనల్ని దేవుడు క్షమించి ఆయన బిడ్డలుగా చేసుకుంటాడు. యేసుక్రీస్తులో మన పాపాలు క్షమిస్తాడు, ఆయన బిడ్డలుగా మనం చేసుకుంటున్నాడు, సమాధానాన్ని మనకి ఇస్తాడు. అయితే రాహాబు కోరుకుంది ఏంటంటే, ఆ దేవునితో ఇంకా నాకు శత్రుత్వం వద్దు, ఆయనతో నాకేం కావాలి? సమాధానం కావాలి. దేవునితో పెట్టుకోవడం అన్నది భయంకరం అండి, భయంకరం. ఆయన ఎంత భయంకరుడో బైబిల్లోనే మనం చూస్తాం. చూడండి, ప్రపంచం అంతటిని జలప్రలయంతో ముంచేసింది ఎవరు? దేవుడే. భయంకరుడు. ఊహించండి, మొత్తం ఈ కేరళలో ఫ్లడ్స్కే మనం విలవలాడిపోతున్నాం ఆ విషయాలు విని. ప్రపంచం అంతటిని కూడా ఫ్లడ్తో ఆయన ఏం చేశాడు? ముంచేది. అంత భయంకరుడు ఆయన. సొదొమ గుమొర్రా పట్టణాన్ని ఫైర్ పంపించి ఏం చేశాడు? కాల్చేశాడు. అంత భయంకరుడు ఆయన. ఇంకా చూస్తే కోరహు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడాడని భూమి నెరవిరిచి మింగేసేటట్టు చేశాడు. అంత భయంకరుడు ఆయన. జీవంగల దేవుని చేతిలో పడుట భయంకరం, ఆయనతో పెట్టుకోవడం భయంకరం. సో ఆయనతో పెట్టుకోకుండా ఏమైపోవాలి చెప్పండి? సమాధానం పడిపోవాలి. అదే సువార్త. నువ్వు రక్షింపబడాలి అంటే ఒకటే అనగాలి, ప్రభువా నువ్వు సొదొమ గుమొర్రా పట్టణం కాల్చడం కాదు, నీతో పెట్టుకుంటే, నీకు వ్యతిరేకంగా ఉంటే నన్ను ఎక్కడో వేస్తావు, నువ్వు నిత్య నరకంలో వేస్తావు. ఆ నరకం యుగ యుగాలకు కాలేదన్నమాట. ఆ నరకాన్ని సిద్ధపరిచింది ఎవరు అసలు? దేవుడా సైతానా? దేవుడే.
ఆయనతో పెట్టుకోవడం మంచిది కాదు, ఆయనతో పోరాటం మంచిది కాదు. ఆయనతో ఏమైపోవాలి? మనం సమాధానపడం. అదే సువార్త. ఇప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, నాకు దేవునికి శత్రుత్వం ఉందా లేదా సమాధానం ఉందా? నిజంగా ఆయనతో సమాధానం పడిపోయినా నేను, లేదా ఇంకా శత్రుత్వంతోనే ఆయనకు వ్యతిరేకంగానే ఉన్నానా? మనం అడగాల్సి వస్తే, ప్రభువా ఇంతకాలం నేను నీకు వ్యతిరేకంగా బ్రతికాను, నీ మాటకు వ్యతిరేకంగా బ్రతికాను, ఇదిగో ఇక మీద నేను నీకు ఏమైపోతున్నాను? లోబడిపోతున్నాను. నాకు ఇంకా సమాధానం కావాలి తండ్రి. ఊహిద్దామండి, మీ పక్కింటోళ్ళకి మీకు గొడవ అయింది. సో ఇద్దరికి ఏముంది? ఇప్పుడు శత్రుత్వం ఉంది. గొడవకి వెళ్దాం అనుకున్నారు, పెద్ద కర్ర పట్టుకుని వెళ్ళిపోయారు కొట్టడానికి. ఎవరిని? మీ పక్కింటోడిని. ఆడు బయటకు వచ్చాడు గొడవ పెట్టుకోవడానికి, AK-47తో వచ్చాడు. AK-47 అంటే ఏంటి? పెద్ద గన్ వేసుకుని వచ్చాడు. ఏం చేయాలి చెప్పండి అలాంటితో? అదేం లేదు, జస్ట్ బటన్ నొక్కాడంటే పీసులు అయిపోతాం. అక్కడ ఏం చేయాలి అసలు? నీ కర్రకు ఎందుకు పని చేయదన్నమాట. దేవునితో పెట్టుకోవడం అంతే. ఆయన శక్తి ముందు, ఆయన కోపం ముందు, ఆయన ఉగ్రత ముందు మనం తట్టుకోలేం. మనం చేయాల్సింది ఆయనతో ఏమైపోవాలి? దేవా నీతో నాకు శత్రుత్వం వద్దు నాయన, నీతో నాకు సమాధానం కావాలి, నన్ను నీ బిడ్డగా చేసుకోండి, నీకు లోబడిపోతాను, నీకు లొంగిపోతాను, నీతో నాకు శత్రుత్వం వద్దు. శత్రువులు సైతం ఆయన బిడ్డలుగా ఆయన చేసుకునే దేవుడు అన్నమాట. సో సువార్త చెప్పేది అదే, ఆయనతో సమాధాన పడిపోండి, ఆయనతో సమాధాన పడిపోండి, ఆయనకు వ్యతిరేకంగా ఉండొద్దు. ఆయనకి శత్రుత్వం పెట్టుకొని మనం సాధించేది ఏమీ లేదన్నమాట. సో రాహాబుకి దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే, రాహాబుని శిక్ష నుంచి తప్పించి సమాధానపరిచి రక్షించుకున్నాడు అన్నమాట. సో మూడోది దేవుడు చూపించిన కృప ఏంటి చెప్పండి? రక్షించుకున్నాడు. సమాధానపరిచి ఆమెను ఏం చేశాడు? రక్షించుకున్నాడు. అది మూడో శ్రేష్టమైన పాఠం మనం నేర్చుకున్నాం. నాలుగోది ఏంటంటే, రాహాబు జీవితానికి ఒక విలువనిచ్చాడండి ఆయన. రాహాబు జీవితానికి ఏమి ఇచ్చాడు? విలువనిచ్చాడు. మనం రాహాబు గురించి ఆలోచిస్తే తన వృత్తి ఏంటి? వేశ్య వృత్తి. వేశ్యలకు ఏ రకమైన విలువ ఉండదన్నమాట, దాన్ని గౌరవంగా కూడా పిల్లరన్నమాట. కానీ దేవుడు రాహాబుని రక్షించడం మాత్రమే కాకుండా జీవితానికి ఎంత విలువ ఇచ్చాడో ఒకసారి మనం మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో ఒకసారి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో 5వ వచనంలో ప్రతి లైన్లో కూడా దేవుడు తనకు ఎంత విలువ ఇచ్చాడో ఒకటి మనకు అర్థమవుతుంది. ఒకటి, ఎవరి వంశంలో ఉంది? తను యేసుక్రీస్తు వంశంలో ఉంది. ఇప్పుడు చూడండి 5వ వచనం చదువుతున్నాను. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు భోజనం. ఇంతకీ రాహాబుని ఒక వేశ్య ఎవడన్నా పెళ్లి చేసుకుంటాడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వేశ్యను ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకున్నారంట చెప్పండి? సల్మాను రాహాబుని పెళ్లి చేసుకున్నాడు. ఏకాంగులను సంసారాలుగా చేసేది ఎవరు? దేవుడు. ఒక రాహాబుని ఎవడు చేసుకోడు, అంటారన్నమాట. అదొక వేశ్య, దాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటారు. కానీ దేవుడు రాహాబుని రక్షించుకొని తన జీవితాన్ని మార్చడం మాత్రమే కాదు, సల్మానుకి ఎంత మంచి మనసు ఇచ్చాడంటే, దేవుడే క్షమించాడు ఈ వ్యక్తిని, దేవుడే ఈ వ్యక్తిని మార్చుకున్నాడు, నేనెవడిని ఆమెను అసహించుకోవడానికి అని చెప్పి ఆ బిడ్డని రాహాబుని సల్మాన్ ఏం చేశాడట? వివాహం చేసుకున్నాడండి. సో తన జీవితాన్ని కడుతున్నాడు. తన జీవితాన్ని ఎంత విలువిచ్చాడో చూడండి. మన జీవితం ఎంత భయంకరమైన జీవితం అప్పటికీనండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభు మన జీవితాన్ని మళ్ళీ ఆయన ఏం చేస్తాడు? కడతాడు. ఆయన రాహాబునికి ఒక విలువనిస్తున్నాడు అన్నమాట. తన జీవితాన్ని మళ్ళీ కట్టి, ఒక వేశ్య తన జీవితాన్ని మార్చాడు. సల్మాన్ వచ్చి తన వివాహము చేసుకున్నాడు అన్నమాట. తర్వాత మళ్ళీ బిడ్డనిచ్చాడు. ఎవరిని కన్నాడు? బోయజ్ని కన్నాడు. బోయజ్ ఏమో రూతును కన్నాడు. ఓబేదును కన్నాను. ఓబేదు యెషయిని కన్నాను. యెషయి రాజైన దాన్ని. ఇప్పుడు రాహాబుకి ఎంత విలువ ఇచ్చాడంటే, దావీదు యొక్క మొత్త నానమ్మ ఎవరు? నానమ్మ కాదు, మొత్త నానమ్మ, గ్రేట్ గ్రాండ్ మదర్ ఎవరు? రాహాబు. ఎంత విలువ ఆలోచించారు. దావీదేమో పెద్ద రాజు, ఆ రాజు మొత్త నానమ్మ అనమాట. ఎవరు? రాహాబు. ఎంత విలువ అండి, ఎంత విలువ. ప్రభు
ఏ విలువ లేని మనకండి ఆయన నమ్ముకున్న మనకు, ఆయన దగ్గరకు వచ్చిన వారికి విలువనిచ్చే దేవుడు అండి. ఆయన ఇచ్చిస్తాడు, ఆయన ఘనపరుస్తాడండి. ఒక వేసిని అసహించుకుంటాం కాదు, ఈ దినం ఆమె జీవితం నుండి నువ్వు నేను పాఠాలు నేర్చుకుంటున్నాం. ఆయన మన ఘనపరుస్తాడు. పెంట్ల మీద ఉన్న వారిని సింహాసనం మీద ఆయన కూర్చుని పెడతాడు. మొదటి సమయాలు 2వ అధ్యాయంలో మనం చూస్తే మనం ఒకటి చేయాల్సింది ఏంటంటే ఆయనతో సమాధాన పడిపోవడమే. ఎప్పుడైతే నువ్వు ఆయనతో సమాధాన పడతావో, ఆయనకు లోబడతావో, నువ్వు పైకి వెళ్ళడం కాదు, ఆయనే నిన్ను పైకి ఎత్తుతాడు ఆయన. నాకు నిజంగా ఈ లైన్ చదివినాడు అయిపోయినాడు. సల్మాను నువ్వెలా చేసుకున్నావు రాహాబుని? రాహాబ్ వేసి కదా, నువ్వెలా చేసుకున్నావు అంటే అప్పుడు నాకు సల్మాన్ మైండ్ సెట్ ఆలోచిస్తున్నాను అనమాట. సల్మాన్ ఉంటాడు, దేవుడే తను క్షమించాడు రాహాబుని, దేవుడే తన జీవితాన్ని మార్చాడు, దేవుడే తను అంత ప్రేమించినప్పుడు నేనెవణ్ణు ద్వేషించడానికి? వివాహం చేసుకుంటాను. బిడ్డనిచ్చాడు దేవుడు. కాదు, దావీదుకే మొత్తరానం అయిపోయిందన్నమాట. అసలు అంత విలువ దేవుడు రాహాబుకి ఇచ్చాడు. సో రాహాబుని పట్ల దేవుడు ఎలాంటి కృపలు చూపించాడు చెప్పండి. 4 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి చెప్పగలరా ఎవరైనా? మొదటిది ఏర్పాటు చేసుకుని, రక్షించాలని ఏర్పాటు చేసుకున్నాడు. గాడ్ హ్యాస్ చూజన్ హర్. దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. రెండోది దేవుని పట్ల, ఆయన బిడ్డల పట్ల కూడా ఏమిచ్చాడు? ప్రేమనిచ్చాడు. దేవుడు నిన్ను నిజంగా రక్షిస్తే, నువ్వు నిజంగా రక్షింపబడిన వ్యక్తి అయితే నీకు కూడా ఎవరి పట్ల ప్రేమ ఉంటుంది చెప్పండి? దేవుని పట్ల, ఆయన బిడ్డల పట్ల ప్రేమ ఉంటుంది అనమాట. నువ్వు చుట్టుపక్కల నీకు చూస్తున్న మనుషులను చూస్తున్నప్పుడు ఇదండి నా కుటుంబం, ఇదండి నా కుటుంబం అంటావు అనమాట. నువ్వు వాళ్ళ కష్టం వస్తే నీ కష్టం అన్నట్టు ఫీల్ అవుతావు. నువ్వు సొంతోళ్ళకు కూడా నీకు అంత విలువేమో కానీ నీ సొంత బిడ్డలకు కన్నా, అంటే నీ సొంత కుటుంబ సభ్యుల కన్నా అంత విలువ ఇవ్వమో కానీ దేవుని బిడ్డలకు, రక్షింపడిన బిడ్డలకు, నీ కులం కాకపోవచ్చు, నీ ప్రాంతం కాకపోవచ్చు, నీ భాష కాకపోవచ్చు, నీ అంత డబ్బులు ఉండకపోవచ్చు, కానీ దేవుని బిడ్డలు కాబట్టి వాళ్ళకి నువ్వేమిస్తావు? ఘనత, విలువ ఇస్తావు. ఎందుకంటే వాళ్ళని ప్రేమిస్తావు. ఎందుకంటే దేవుడు ఆ ప్రేమ నీలో పెడతాడు. అది రాహాబులో పెట్టాడు అనమాట. నాకు దేశమా, దేవుడా, దేవుని బిడ్డలా అంటే ఒకటే కోరుకుంది, నాకు దేశం కంటే నా దేవుడు బిడ్డలే ముఖ్యం అని చెప్పి వాళ్ళు దాచేసింది అనమాట. అంతే. మూడోది ఏమిచ్చాడు? ఆ శిక్ష నుంచి రక్షించాడు. ఏ రీతిగా అంటే ఆయనతో సమాధానాన్ని దేవుడు ఇచ్చాడు. రాహాబు కూడా దేవునితో సమాధానం పడిపోయింది అనమాట. సో అక్కడ ప్రశ్న మనం వేసుకున్నాం ఏంటంటే, మనకి దేవునికి సమాధానము ఉందా లేదా? ఆర్ యు అట్ పీస్ విత్ గాడ్ ఆర్ ఆర్ యు స్టిల్ ఎట్ ఎనిమిటీ విత్ గాడ్? దేవునితో శత్రుత్వం ఇంకా ఉందా నీకు? దేవునితో సమాధానం పడడం పద్ధతి ఏంటండి? మోకరించి ఆయన అడగడమే, ప్రభువా నాకు ఎంతకాలం నీకు వ్యతిరేకంగానే బ్రతికాను, ఇష్టానుసారంగా మాట్లాడాను నీ గురించి, కానీ నీతో కాదు నేను శత్రుత్వం పెట్టుకోవాల్సిందే. నీతో పెట్టుకుంటే నీకంటే భయంకరుడు ఇంకలు ఎవరు లేరు నాయన. నీతో నాకు సమాధానం కావాలి. ఇదిగో నన్ను నీ బిడ్డగా చేర్చుకో, నీకు లోబడతాను, నీకు లొంగిపోతాను నేను. అది ఆయనతో సమాధాన పడిపోవడం. ఓకే, అదనమాట. సో దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడే మనం ఆయనతో సమాధాన పడిపోవాలన్నమాట. అందుకోసం సువార్త కూడా సమాధాన సువార్త, సమాధానాన్ని ఇచ్చే సువార్త. ఎవరితో సమాధానం? ఎందుకే? దేవునితో సమాధానం ఇచ్చే సువార్త. అది తోటి విశ్వాసు, దేవునితో సమాధానం ఉంటేనండి తోటి విశ్వాసులతో కూడా మనకి ఏముంటుంది? సమాధానం. అందరితో తనుకుంటున్నాం అనుకో, ఎవరితో పట్టలేదు అనుకో, నీకు మనకు అర్థమైపోతుంది వీడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకి ఎవరితో లేదు సమాధానం, దేవునితో సమాధానం లేదు. ఆయన ఇచ్చే క్షమాపణ అనుభవించలేదు, ఆయన ప్రేమ నువ్వు అనుభవించట్లేదు కాబట్టి నువ్వు ఎవరితో కూడా నీకేముండట్లేదు? సమాధానం ఉండట్లేదు అనమాట. ఎలా ఉన్నావంటే పావురాల మధ్యన కాకున్నట్టు ఉందన్నమాట. పావురాల మధ్య కాకుంటుందా? ఉండదు, ఉండలేదు. ఎందుకంటే అంటే బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే ఒక జాతి పక్షులు ఎప్పుడు కలిసి ఉంటాయి, అంతేనా? నువ్వు ఎమడలేకపోతున్నావు అంటే అర్థం ఏంటంటే నీకు దేవునితో ఇంకా ఏం లేదు, సమాధానం లేదు. కాబట్టి తోటి వారితో కూడా ఏముండట్లేదు, నీకు సమాధానం లేదనమాట. సో దేవునితో సమాధాన పడింది కాదు, ఈ వేగుల వారితో కూడా ఆమెకి ఏమొచ్చేసింది? సమాధానం, ఆ స్నేహము వచ్చేసింది. దేస్ ఆర్ మై పీపుల్ వచ్చేసింది. సో దేవుడు ఆ రకమైన కృపను చూపించాడు. నాలుగోది ఏం చూసాము? దేవుడు తనకెంతో విలువనిచ్చాడు, కృప చూపించి ఎంతో విలువిచ్చాడు. ఒక వేశ్యకు ఎంత విలువిచ్చాడంటే మనం చూసాము. తనను వివాహం చేశాడు దేవుడు, ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు తనకు వివాహం చేశాడు, మంచి బిడ్డనిచ్చాడు,
బిడ్డను భక్తిలో పెంచడానికి కృపను అనుగ్రహించాడు కాదు, ఆయన వంశంలో పెట్టాడు, బైబిల్లో తన పేరు రాయించాడు. ఆమె గురించి మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. దావీదుకే పెద్ద ముత్తనానం అయిపోయింది అనమాట. అంత గొప్ప విలువను దేవుడు ఇచ్చాడు. విలువ లేని నీకు నాకు దేవుడు విలువను ఇస్తాడనమాట. లోకం నీకు విలువ ఇవ్వలేకపోవచ్చు, అసలు నిన్ను కాటరే చేయకపోవచ్చు, అసలు ఈవిడెవడరా అని చెప్పి అసలు లెక్క లేకుండా ఉండొచ్చు. కాదు, వాళ్ళందరి ముందు దేవుడు నీకు ఎంతో విలువను ఇస్తాడనమాట. ఎప్పుడంటే నువ్వు ఆయనతో సమాధానం పడినప్పుడే. ఐదోది, దేవుడు రాహాబుకి గొప్ప విశ్వాసాన్ని ఇచ్చాడు, చాలా గొప్ప విశ్వాసాన్ని ఇచ్చాడు. ఆ విశ్వాస లక్షణాలు ఏంటి అన్నవి ఒక 3 నేను చెప్పి నేను ముగించేస్తాను. ఒకటి ఏంటంటే, విని యెహోవా యందు విశ్వాసం ఉంచింది. విని విశ్వాసం ఉంచింది. చెప్పండి, చూచి కాదు, ఏంటట? విని విశ్వాసం ఉంచింది. అది ఎలా చెప్పారండి అంటే, మీరే చూడండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము, మేము వింటిమి అంటది చూడండి. ఎక్కడ 10th కాదండి, 10 verse 10, 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం చివరన, మీరు వారిని ఎలా నిర్మూలన చేశారో ఆ సంగతి మేము వింటిమి. చూడండి, విని 11వ వచనం అంటున్నాడు, మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయిను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందు క్రింద భూమి అందు దేవుడే. చాలు. ఇక్కడ చాలామంది విన్నారట, యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తోడుకున్నాడు, వారి దేవుడు, మొత్తం ఐగుప్తేంటి దేశాలు కూడా ఓడించుకుంటూ వచ్చేస్తున్నారు వాళ్ళు అని చెప్పి, అసలు ఆ దేవుడు గురించి వింటున్నప్పుడే ఈ ఎరుకో వాళ్ళకి ఆల్రెడీ ఏమొచ్చేసిందంట, లోపల భయం వచ్చేసింది. అదే ఒకటి, వేరే వాళ్ళకి ఈమెకి తేడా ఏంటంటే, వాళ్ళు విని భయపడ్డారు అంతే, కానీ ఈమె విశ్వాసం ఉంచింది. అర్థమవుతుంది మీకు? వాళ్ళు విన్నారు, భయపడ్డారు, బాబోయ్ అని భయపడ్డారు, కానీ ఈమె మాత్రం, ఆవిడ మాట ఉంది, ఏం స్టేట్మెంట్ చూడండి, 11వ వచనం, మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను, అయితే మీ దేవుడని యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. ఎంత విశ్వాసం చూడండి. విన్నదంట, చూడలేదు, ఈ అద్భుత కార్యం కూడా చూడలేదు, విని ఏం చూపించింది? విశ్వాసం. ఈవెన్ బర్తిమే గురించి కూడా ఆలోచించండి. గుడ్డివాడు, కళ్ళు కనిపించట్లే, కానీ యేసు ప్రభుని గురించి ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చి ఉంటుంది? కళ్ళు కనిపించకపోతే తనకున్న చెవులు, ఆయన స్వస్థపరుస్తున్నాడంట, ఆయన మంచి బోధలు చేస్తున్నాడంట, ఆయన దావీదు కుమారుడంట, ఆయనే మెస్సయ్య అంట. విన్నాడు. ఎక్కడి నుంచి విన్నాడండి? ఈయనకి ఏమన్నా స్కూల్కి వెళ్తున్నాడా, చర్చికి వెళ్తున్నాడా? లేదు, త్రోవ పక్కన కూర్చొని వీళ్ళు చెప్తున్న మాటలు ఏం చేస్తున్నాడు? వింటున్నాడు. కడుక్కున్నవాడు. విని హృదయం ఏం కలిగింది? విశ్వాసం. నిజమైన విశ్వాసం ఎలాగొస్తుంది తెలుసా అండి? వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం. వాక్యం విన్నప్పుడు అండి విశ్వాసం. నీ కళ్ళారా అద్భుతం జరిగినా రాని విశ్వాసం దేని బట్టి వస్తుంది? వినుట వలన వస్తుంది. నిజమైన విశ్వాసులు చూచుట వలన కాదు, వినుట వల్లనే వాళ్ళు విశ్వాసులుగా మారుతారు. ఈవెన్ ప్రభు కూడా తోమాతో ఏం చెప్పాడు? చూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారే ధన్యులు. కొంతమంది ఏమంటారంటే, యేసు ప్రభు కానీ నా జీవితంలో ఈ అద్భుతం చేస్తేనంటే అప్పుడు నేను నమ్ముతాను. నువ్వు అసలు నమ్మవు, చేసినా నమ్మవు. ఇప్పుడు యేసు ప్రభు టైంలో ఆయన చాలా అద్భుతాలు చేశాడు. లాస్ట్లో వీళ్ళు ఏమన్నారు తెలుసా? మాకు బరబ్బా కావాలి. యేసు సంగతి ఏంటంటే ఆయన సిలువేసేయండి. అరే మొన్నే కదా రొట్టెలు తిన్నావు, మొన్నే కదా మీ వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, మీ వాళ్ళకి బాగు చేశాడు, అన్నీ చేశాడు కదా అంటే చేశాడులే, ఆయన మాకు వద్దు, ఆయన సిలువేసాడు. చూసినా వాళ్ళు ఆయన ఏం చేయలేదు, నమ్మలేదు. కానీ రాహాబు ఆయన ఒక అద్భుతం కూడా కళ్ళారా చూడలేదు, విన్నదంతే. వినుట వల్ల ఆయన ఏం చూపించింది? విశ్వాసం చూపించింది అంతే. ఈవెన్ మీరు ధనవంతుల లాజరు కథలో చూస్తే కూడా, ధనవంతుడు మా తమ్ముళ్ళు ఉన్నారు భూమి మీద, వాళ్ళు కానీ చచ్చిపోతే ఖచ్చితంగా నేను నరకంలో ఉన్నాను కదా, నా దగ్గరికి వస్తారు, ఒక అద్భుతం చెయ్యి అని ఆయన అబ్రహాంని అడుగుతాడు. ఏంటి అద్భుతం? చచ్చిపోయిన లాజరు ఉన్నాడు కదా, వాళ్ళ దగ్గరికి పంపిస్తే ఆ అద్భుతాన్ని చూసి వాళ్ళు నమ్మేస్తారు అని అంటే, ఆయన వెంటనే ఏమంటాడు? నీకు తెలుసా, భూమి మీద ఆల్రెడీ ప్రవక్తలు ఉన్నారు, మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు వాక్యం చెప్తున్నారు, వాళ్ళ వాక్యాన్ని విని మారు మనసు పొందాలి, అదే పద్ధతి. అంతేగాని చచ్చిపోయినోడు వెళ్ళి వాక్యం చెప్తే మారరు అని చెప్పేసాడు, దేవుడు చెప్పేశాడు అనమాట.
అబ్రహాం చెప్తున్నాడు అదే మాట అక్కడ. సో అద్భుతాలు కాదు మార్చేవి, అద్భుతాలు ఓన్లీ అప్పటికప్పుడు ఆహా ఓహో వావ్ అంటారు అంతేగాని నిజంగా మారేది ఏదంటే వినుట వలన విశ్వాసం. మనం ఆదివారం ఇక్కడ కూర్చున్నప్పుడు కనీసం 2 గంటలు కూర్చొని ఏం చేస్తాం చెప్పండి? ఆరాధన చేస్తాం, పాటలు పాడతాం, ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒక 2 గంటలు కూర్చొని ఏం చేస్తాం? వాక్యాన్ని వింటాం. ఎందుకు వింటాం? వినుట వలనే మనకి విశ్వాసం కలుగుతుంది. ఇప్పుడు చూడండి, ఒక దీపం ఎలగాలి అంటే దాని నిండా ఏముండాలి? నూనె ఉండాలి. నూనె తగ్గిపోతే దీపము ఆరిపోతుంది. సో వాక్యం అనే నూనె ఎప్పుడు పడుతుంటేనే విశ్వాసం వెలుగుతూ ఉంటుంది. వాక్యమే వెంటలేదు అనుకో, నువ్వు మిగిలినవన్నీ చేస్తున్నావు, వాక్యం వెంటలేదు అనుకో, విశ్వాసంలో మెల్లిమెల్లి చల్లారిపోతూ ఉంటావు అన్నమాట. నేను ఇందాక కీర్తన 42వ అధ్యాయం చెప్పినప్పుడు కూడా అదే చేశాను. భక్తుడు కష్టాలు వచ్చేసాయి, శ్రమలు వచ్చేసాయి, దేవునికి ఎంత దూరం వెళ్ళిపోతున్నాడంటే, ఇందాక నేను చెప్పాను కదా, హెర్మోను ఎక్కడుంది? ఉత్తరంలో ఉంది. యెరూషలేము ఎక్కడుంది? దక్షిణంలో ఉంది. హెర్మోన్ ఎంత దూరం ఉందో అంత దూరం వెళ్ళిపోయాడట దేవునికి. కానీ ఒక మంచి పని చేశాడు, అక్కడుండి తన దేవుని గురించి ఒకసారి ఆలోచించాడు. ఆయన గురించి ఎప్పుడైతే అర్థం చేసుకున్నాడో విశ్వాసం వచ్చేసింది, దుప్పిలా మారిపోయాడట. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడి పరుగులు వచ్చేస్తున్నట్టు దేవుని దగ్గరికి వచ్చేసాడు. ఆయన స్తుతిస్తున్నాడు, ఇంకా ధైర్యం తెచ్చేసుకున్నాడు అనమాట. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ తొందరపడుతున్నావు, యెహోవా యందు నిరీక్షించు, ఆయనే నీ దేవుడు, ఆయనే నీ రక్షణకర్త 3 సార్లు చెప్పుకుంటున్నాడు. ఇంకా నువ్వు ఆయన స్తుతిస్తాను ఇంకా అంటున్నాడు అన్నమాట. అది ఎలా వచ్చేసిందండి అంటే ఏం చేశాడు? వింటున్నాడు, వాక్యాన్ని వింటున్నాడు అన్నమాట. సరే, ఇది ఓకే. ఆమెకి ఇచ్చిన విశ్వాసం గురించి ఒక విషయం ఏం నేర్చుకున్నాం? విని ఆయన యందు ఏం చూపించింది? విశ్వాసం ఉంచింది. ఇంకోటి తెలుసా, ఆమె విశ్వాసం సరైనది అనడానికి ఇంకో లక్షణం కనిపించింది ఏంటంటే విధేయత. విని నమ్మడం మాత్రమే కాకుండా తన జీవితంలో వెంటనే ఏం కనిపించింది? విధేయత. వాళ్ళు ఓ మాట చెప్పారు ఈమెకి, ఏంటంటే ఇగో మేము ఈ దేశాన్ని నాశనం చేయడానికి వస్తున్నాం. అంతే వెంటనే ఆవిడ ఏమంటుందంటే, బాబు మరి మీరు వచ్చినప్పుడు మమ్మల్ని హాని చేయొద్దు, మా కుటుంబాన్ని హాని చేయొద్దు అని అంటే, ఆవిడ వెంటనే ఏమంటారంటే, అయితే నువ్వు తప్పింపబడాలి అంటే నువ్వు పని చేయి, మమ్మల్ని ఏ తాడుతో అయితే నువ్వు దింపుతున్నావో ఆ కిటికీ ఉంది కదా, కిటికీకి ఒక ఎర్ర దారాన్ని కట్టు. మేము వచ్చినప్పుడు ఇది చూసామనుకో, మీరందరూ ఆ ఇంట్లో ఉండాలి, అప్పుడు మేము నిన్ను నాశనం చేయం. ఒకవేళ కానీ నువ్వు అది కట్టకపోతే మాకు తెలియదు కాబట్టి వచ్చే జనాలు ఏం చేస్తారు? చంపుకుంటూ వెళ్ళిపోతారు. అది ఈవిడ ఎంతసేపట్లో కట్టిందో మీరు చూడండి. 21వ వచనం, 2వ అధ్యాయం 21వ వచనం. అందుకు ఆమె మీ మాట చొప్పున జరుగును గాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తరువాత ఆమె ఆ తొగరు దారమును కిటికీకి కట్టాను. ఎంతసేపు పట్టింది ఆవిడకి? వెంటనే వాళ్ళు పంపించిందంటే వెంటనే వెళ్ళి దారము కట్టేసింది. సో ఆ విధేయత ఏమి నేర్పిస్తుంది చెప్పండి? ఆమె నిజమైన విశ్వాసి అని. సో నిజమైన విశ్వాసికి కనిపించే ఇంకో లక్షణం ఏంటి చెప్పండి? విధేయత, ఒబీడియన్స్ అనమాట. సో మన జీవితంలో మన విశ్వాసం సరైంది అనడానికి కనిపించాల్సిందే ఏంటో తెలుసా? విధేయత. మనం గత వారం కూడా మనం నేర్చుకున్నాం. ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నేను ఎంత చెప్పాను కదా ఎరుకో విషయం గురించి కూడా. ఎరుకో గోడలు పడిపోవాలంటే మీరు చుట్టూ తిరగండి అని అన్నాడు అనమాట. ఎన్నిసార్లు తిరగాలంటే 6 రోజులు 6 సార్లు తిరగండి, 7వ రోజు 7 సార్లు తిరగండి అని అన్నాడు అనమాట. అంతే. వీళ్ళు ప్రశ్నించలేదు. మనం ఉంటే ఏం చేద్దాం? ఇడే గోడ పడిపోవాలంటే తిరగలా, ఎలా అవుద్ది, ఎలా అవ్వదు, మేము తిరగం అంటామేమో. వాళ్ళు ప్రశ్నించకుండా ఏం చేశారు? తిరిగేశారు, తిరిగేశారు అంతే. గోడ ఎప్పుడు పడింది? 7వ రోజు 7 సార్లు తిరిగిన తర్వాత గోడ దెబ్బేమని పడిపోయింది అనమాట. ఇంకో విషయం చెప్పిన, మన జీవితంలో అద్భుత కార్యాలు జరగాలంటే సంపూర్ణ విధేయత మనం కూడా దేవునికి చూపించాలన్నమాట. నిజమైన విశ్వాసులు లోబడతారు. ఆ లోబడినప్పుడే మన జీవితంలో ఏం కనపడతాయి? అద్భుతాలు కనపడతాయి. మన జీవితంలో అద్భుత కార్యాలు చూడాలంటే దేవుడేమో 7 రోజులు తిరగరా అంటే 3 రోజులు తిరిగి బాబు కాళ్ళ నొప్పులు వస్తాయి కూర్చుంటాను అని అనలేదు. వాళ్ళు 7 రోజులు తిరగమన్నాడంటే 7 రోజుల కదా కంప్లీట్గా ఆయన ఎన్నిసార్లు తిరగమన్నాడో అన్నిసార్లు వాళ్ళు ఏం చేశారు? తిరిగారు, సంపూర్తిగా లోబడ్డారు, అంతే అద్భుత కార్యాన్ని చూశారన్నమాట. సో
ఎప్పుడైతే మనం సంపూర్ణ విధేయత చూపిస్తామోనండి, అప్పుడే మన జీవితంలో గోడలు లాంటివి కూడా ఏమైపోతాయి, కూలిపోతాయి. మన జీవితంలో ఏమన్నా ఉన్నాయేమో కొన్ని గోడలు, ఏంటండి ముందుకు వెళ్ళలేకపోతున్నామండి, కూలిపోవాలంటేనండి మన జీవితంలో ఒక్కసారి ఎగ్జామిన్ చేసుకోవాలి. నేను నిజమైన విశ్వాసన అయితే ఈ విషయాల్లో ప్రభుకి నేను లోబడాలి. ఇప్పటివరకు నేను లోబడలేదు, కానీ ఇక మీదటన్నా ఈ విషయాల్లో లోబడతానని చెప్పి, మనం ఏ విషయాలు అవిధేయతగా ఉంటున్నామో మనకు తెలియదా అండి? మనకు తెలుసు. మన విశ్వాసులు అయితే ఈ విషయాల్లో నేను ఇప్పటివరకు దేవునికి లోబడలేదు అన్న తెలిసిపోద్ది అన్నమాట. మనం విధేయత చూపిస్తే ఒక విశ్వాసాలను రుజువు అవుతాం, అంతేకాకుండా అద్భుత కార్యాలు కూడా మన జీవితంలో చూస్తాం. సో నిజమైన విశ్వాసి రాహాబు అనడానికి ఏంటి మనం చూసాం? విని విశ్వాసం ఉంచింది, ఇంకా సంపూర్ణ విధేయత చూపించే వెంటనే లోబడింది అన్నమాట. అదే మనం చూస్తున్నాం. ఆఖరిగా తన విశ్వాసి అనడానికి ఇంకొక మంచి రుజువు ఇక్కడ కనిపించింది. ఏంటంటే తాను రక్షింపబడ్డం మాత్రమే కాదు, తన కుటుంబం కోసం అడుగుతుంది. చూడండి అక్కడ మంచి మాట, 13వ వచనం, నేను మీకు ఉపకారం చేసింది కనుక 12 మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను అక్కజెల్లను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లు దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయను. ఏమని అడుగుతుంది చెప్పండి? నన్ను కాపాడమే కాదు, మా తల్లిదండ్రులు ఉన్నారు, మా అన్నదమ్ములు ఉన్నారు, వీళ్ళందరూ కూడా మీరు ఆ సెక్షన్ నుంచి కాపాడాలి అని అడుగుతుందన్నమాట. నిజమైన విశ్వాసులకు ఉండే ఇంకో లక్షణం ఏంటో తెలుసా అండి? నేను రక్షింపబడ్డానంటే నాకు కొడితే కాదు, నా అన్నదమ్ములు రక్షింపబడాలి, నా కుటుంబం రక్షింపబడాలి, మా నాన్నగారు రక్షింపబడాలి, మా అమ్మగారు రక్షింపబడాలి, నా చెల్లి రక్షింపబడాలి, నా అన్నయ్య రక్షింపబడాలి, నా స్నేహితులు రక్షింపబడాలి. వీళ్ళ కోసం నీకు భారం ఉంటుందన్నమాట. నిజమైన విశ్వాసులకు ఉండే లక్షణం. నీకు తెలుసు మీ తమ్ముడు రక్షింపబడలేదని, నీకు తెలుసు వాడు కానీ మరణిస్తే నరకం వెళ్ళిపోతాడని, నీకు తెలుసు మీ తల్లిదండ్రులు రక్షింపబడలేదని, వాడు మరణిస్తే నరకానికి వెళ్ళిపోతారని నీకు తెలుసు. నిజంగా నువ్వు విశ్వాసం అయితే నీకు సీరియస్ ఎలా ఉంటుందంటే దేవుని దగ్గర బ్రతిమాలుతావు అనమాట. ప్రభువా, నా ఎడలు ఎలా కరుణ చూపించావో నా కుటుంబం ఎడలు నువ్వు కూడా కరుణ చూపించు తండ్రి. నోవహు తన కుటుంబ రక్షణ కొరకు ఏం కట్టాడు? కమాన్, ఓడను కట్టాడు. ఓడ కట్టింది తన ఒక్కడి కోసం కాదు. అక్కడ రాసి ఉంటుంది, హెబ్రీ పత్రిక 11 మీరే చదవండి. తన కుటుంబ రక్షణ కొరకు కష్టపడి 100 సంవత్సరాలు ఏం కట్టాడు? ఓడను కట్టాడు. తన కష్టం అంతా ఏంటంటే తన కుటుంబాన్ని రక్షించుకోవాలి ఎలాగైనా సరే. మరి గత వారం మనం అమ్రాము యాకోబెత్తు మోషే జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు, అమ్రాము యాకోబెత్తు మోషేని ఫరో నుంచి కాపాడడం కోసం ఏం తయారు చేశారు? జమ్ము బిడ్డ తయారు చేశారు కష్టపడి. ఎందుకంటే ఆ బిడ్డని ఫరో కాళ్ళ నుంచి కప్పాలి అని చెప్పి అది కష్టపడి తయారు చేశారు. రాహాబు తాడు కట్టేస్తుందంటే వాళ్ళ కుటుంబం అంతటిని కూడా అందులో చేర్చి ఇంట్లో చేర్చి ఆ బయటన ఎర్ర దారాన్ని కట్టేస్తుంది. వాళ్ళు వచ్చినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు వచ్చినప్పుడు ఎప్పుడైతే ఆ ఎర్ర దారాన్ని చూశారో ఇంకా వాళ్ళు తాకకుండా ముందుకి వెళ్ళిపోవాలన్నమాట. సో తను ఆ ప్రయత్నం చేస్తుంది. నువ్వు నేను ఏం ప్రయత్నం చేస్తున్నావు? మన కుటుంబ రక్షణ కొరకు. నువ్వు రక్షింపబడ్డావు కరెక్టే, నీకు 100% తెలుసు నీ కుటుంబ సభ్యులు కొంతమంది రక్షింపబడలేదని. ప్రయాసపడుతున్నావా? నాకు ఈ రాహాబు ఇంటికి ఎర్రదారం కట్టడం, ఇశ్రాయేలు ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళని తాకుండా ముందుకు వెళ్ళిపోవడం, ఇది చూస్తున్నప్పుడు నాకు గుర్తొచ్చే సీన్ ఏదో తెలుసా? పస్కా టైంలో ఏం జరిగింది? దేవుడు ఏం చెప్పాడు? వీళ్ళందరూ ఇళ్ళలో ఉండండి, బయట ఏం రాయాలి? గుమ్మానికి అడకమ్మకు నిలుకమ్మకు రక్తాన్ని రాయండి. ఎవరు వస్తారు? మరణదూత వస్తాడు. ఎవరి ఇంటి మీద అయితే ఆ రక్తం కనిపించిందో వాళ్ళ ఇంటి లోపలికి ఆ శిక్ష రాదు, ముందుకు వెళ్ళిపోతారు. ఒకవేళ ఆ రక్తం కనిపించకపోతే లోపలికి శిక్ష, జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. అదే ఇక్కడ రాహాబులో సీన్లో కూడా అదే పోలిక కనపడుతుంది అనమాట. ఆ ఇంటికి ఎర్ర దారాన్ని కట్టారు, ఆ దారం కనిపించింది, ఆ లోపలికి ఇశ్రాయేలు ప్రజలు హాని చేయలేదన్నమాట. ఇది దేనికి సాదృశ్యం అంటేనండి, క్రీస్తు బయటన మనం ఉంటే శిక్షే, కానీ క్రీస్తులో మనం ఉంటే మనకు క్షేమం, రక్షణ అన్నమాట. సువార్త చెప్పేటప్పుడు మనోళ్ళు కూడా మన సువార్త చెప్పేటట్టే అనాలి. నాన్న, ప్రభు నమ్ముకోకపోతే మేళ్ళు, ఇహలోక మేళ్ళు ఇవన్నీ వదులు, ఈ లోకానికి శిక్ష వస్తుంది, మన పాపానికి శిక్ష ఉంటుంది. క్రీస్తులో మనం ప్రభుని ఎప్పుడైతే నమ్ముకున్నామో ఆ శిక్ష నుంచి తప్పించుకుంటాం.
బయటనున్నావా, జలప్రళయం ఎలాగైతే వచ్చి నాశనం చేసిందో దేవుని శిక్ష లోకానికి వస్తుంది. ఆ శిక్ష నుంచి మనం తప్పించుకోలేం. ప్రభులో ఉంటే ఆ నిత్య రక్షణ మనకు దొరుకుతుంది, మన ఆత్మరక్షణ. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకం ఒకరోజు మనం విడిచిపెట్టేయాలి. శాశ్వతం ఒకటే ఏంటంటే పరలోకం, అక్కడే మనకు క్షేమం. యెహోవా రెక్కల క్రిందనే మనకేంటి ఆశ్రయము, సురక్షితం. ఆయన రెక్కల కిందకు వచ్చాయి, ఆయన రెక్కల కింద నీకు క్షేమం. ఆయనలో ప్రవేశిస్తేనే నీ జీవితానికి ఆశీర్వాదం, నీ జీవితానికి నెమ్మది, నీ జీవితానికి కృప. ఈ లోకంలో కూడా ఆయన నీ కృపా క్షేమాలు ఉంచుతాడు, మరణిస్తే ఆయన రాజ్యానికి తీసుకెళ్తాడు. ఆయనకు బయట ఉంటే నీ క్షేమం కాదు. అది సువార్త అండి, అది సువార్త. ఆ రీతిగా మన నిజమైన విశ్వాసం అయితే నీ కుటుంబ సభ్యుల కోసం ఆ రీతిగా ప్రయాసపడతాం. సో 5 విషయాలను మనం నేర్చుకున్నామండి రాహాబు జీవితం నుంచి. 1, దేవుడు కృప చూపించి తను ఏర్పాటు చేసుకున్నాడు. 2, తన పట్ల, దేవుని పట్ల, దేవుని బిడ్డల పట్ల ప్రేమనిచ్చాడు. 3, శిక్ష నుంచి తప్పించి దేవునితో సమాధానం ఇచ్చి ఆ రీతిగా ఆయన రక్షించుకున్నాడు. 4, విలువలేని తనకు విలువనిచ్చాడు. 5, గొప్ప విశ్వాసాన్ని ఇచ్చాడు. ఆ విశ్వాసంలో కనిపించిన 3 లక్షణాలు ఏంటి? విని విశ్వాసం ఉంచింది, వెంటనే సంపూర్ణ విధేయత తను చూపించింది. 3, తన కుటుంబ రక్షణ కొరకు ప్రయాసపడిందన్నమాట. దేవుడు అలాంటి జీవితాన్ని ప్రభు మనకు దయచేయను గాక. దయచేసి అందరూ మోకరించండి, మనం ప్రార్థన చేసుకొని బల కోసం సిద్ధపడదాం. పరలోకపు